వైసీపీలో బేసిక్గా సార్ ఒక ముగ్గురు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న లీడర్స్, అంబటి రాంబాబు గారు, తమ్మినేని సీతారాం గారు అండ్ అలాగే పేర్ని నాని గారు, ముగ్గురు మంచి ఆరేటర్స్. వాళ్ళిద్దరైతే స్టేజ్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టు కూడా. ఆయనైతే అంబటి రాంబాబు. సో ఒకటే స్కీమ్లో వీళ్ళు మాడుతుంటారు, వీళ్ళు ట్విస్ట్ చేస్తారు మాటల్ని. ఇప్పుడు పేర్ని నాని గారి దగ్గరకు వద్దాం. ఒకసారి పేర్ని నాని మాట్లాడింది కూడా చూద్దామండి. ఆయన అంటే ఎలా ఆయన మైండ్ గేమ్ ఆడారు సెక్రటేరియట్లో. కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి, మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే కాదు సార్, ఆడు కొడుకును కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు. రైట్ సార్. ఆయన చెప్పాలనుకునేది ఏంటంటే చాలా సటిల్గా హీ వాంట్స్ టు కన్వే ద మెసేజ్ అండ్ హీ హాస్ కన్వేడ్. అగ్గిపుల్ల గీసి అలా వదిలేశాడు ఆయన. నిజమా కాదా పక్కన పెట్టండి, మైండ్ గేమ్ స్టార్ట్ అయింది. ఏంటది అంటే ఇట్లా నాకు లోపల జరుగుతుందంతా, సీఎంఓలో జరుగుతుందంతా మాకు మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సీఎంఓలో లీక్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. పెద్ద ఆశ్చర్యం వాసుదేవ్. ఇప్పుడు మీరు చాలా కాలం సీనియర్గా ఉన్నారు, మీకు ఇచ్చేవాళ్ళు ఉన్నట్టే మంత్రులుగా, పార్టీల కీలక వ్యక్తులుగా ఉన్న వాళ్ళకు ఉంటారనే దాంట్లో పెద్ద సందేహం లేదు. నిజానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్థిక శాఖ నుంచి వివరాలు పోతున్నాయని అనేక మంది మీద సస్పెండ్ చేయడం ఇటువంటి పనులను చేశారు. మనం పేర్ని నాని విషయానికి వస్తే తన మందు తనకు పనికిరాదని పార్టీకి వీటన్నిటికీ అనేక విధాలుగా మాట్లాడినటువంటి ఆయన తన విషయం వచ్చేసరికి కొద్ది రోజులు అసలు అదృశ్యమైపోయారు. ఇప్పుడు కూడా వచ్చి కొంచెం అసందర్భంగా మాట్లాడుతున్నారని చెప్పాల్సి. వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చొని వాళ్ళ ఆఫీస్లో కూర్చొని అసందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని గురించి అంతగా చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఏముంది పేర్ని నానికి? ఇందాక నేను చెప్పినట్టే, అంటే వ్యవస్థలో 2-3 వర్గాల మధ్యలో ఇది నడుస్తూ ఉన్నట్టు ఒకటి కనిపిస్తుంది మనకు. ఇంకోటి కొన్ని సందేహాలు కూడా సృష్టించే ఒక ప్రయత్నం కూడా ఇక్కడ ఉంది. ఏది, చంద్రబాబు ఇలా ఉన్నాడు కానీ నాదెండ్ల మనోహర్ వీళ్ళు కొంచెం తేడాగా ఉన్నారు అని, అంటే ట్రైంగ్ టు ఒక వెడ్జ్ ఏదో క్రియేట్ చేసి కావచ్చు అనుకోండి. ఆయన తంటలు ఆయన పడతారు, కానీ బేసిక్గా ఆయన సమస్యకు వస్తే అందరూ బాగా, నాకు కూడా మా మిత్రుడే, కలిసిన వ్యక్తే, మీడియాలో కూడా ఎక్కువగా మాట్లాడే మనిషి. ఆయన భార్య పేరుతో ఉందండి, అది భార్య పేరుతో ఉంది. భార్య డబ్బులు కట్టారు, డీడీ కూడా ఆమెతో పోయింది. ఇప్పుడు మీరు ఆడవాళ్ళ పేరు తేవడం, యజమాని పేరు ఇక్కడ తీసుకొచ్చారు. ఎవర్ ఇస్ ది ఓనర్. మీరు అంతకుముందేమో మంత్రిగా ఉన్నప్పుడు మీకు అంటకూడదని అక్కడ పెట్టి చాలాసార్లు అలా చేస్తుంటారు. నాకేం సంబంధం, మా అబ్బాయిది మా అమ్మాయిది అని. ఇప్పుడేమో హఠాత్తుగా మా మహిళ అంటే అది ఎలా చెల్లుతుంది. ఇంకో విషయం కూడా, వైసీపీ అధికార ప్రతినిధిగా మహిళ గురించి ఈ విషయాలు మాట్లాడేటప్పుడు భువనేశ్వరి విషయంలో ఏం మాట్లాడారు ఇవన్నీ గుర్తు. అసలు అది కూడా పవన్ కళ్యాణ్ అడిగాడు. అసలు రెండు పోలికే లేవు. భువనేశ్వరి గారిని అసలు ఏ సంబంధం లేని ఒక రాజకీయ చర్చలోకి చాలా అసహ్యకరమైన పద్ధతిలో మాట్లాడితే దాన్ని కాదని ఎప్పుడన్నా మీరు ఎవరైనా ఖండించారా? మాట్లాడలేదని అటు ఇటు తిప్పి ఏదో మెలికలు పెట్టారు. కానీ మీరు ఎవరినో అనవసరంగా తెచ్చి అవమానించే ప్రయత్నం చేసి రాష్ట్రం అంతా దాని మీద బాధపడింది. ఎన్నికల తీర్పు కూడా అదొక ముఖ్యమైన కారణమైంది. అటువంటిది ఇక్కడ యజమానిగా ఉండి అన్ని బాధ్యతలు నిర్వహించని ఆయన పేరు పెడితే ఆమె మహిళ అని మీరంటే ఓకే, ఆమె నేనేమి ఆమె మీద గౌరవం అది సమస్య కాదు. ఇంకా మూడోది సార్ మీరు అన్నది, జేసీ ప్రభాకర్ రెడ్డి దీని మీద కూడా మాట్లాడాడు. ఒకసారి చూద్దామండి, చూపిస్తారా? చూపించండి ఒకసారి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడించు. ఓకే, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే చాలా పరుష పదజాలం ఉపయోగించారు. ఆయన బూతులే వాడతాడు, ఆయన మామూలు భాష మాట్లాడారు, చాలా పరుషంగా మాట్లాడారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన ఇదే క్వశ్చన్ చేశారు పొద్దున పవన్ గారు. నేనంటే సార్, టీడీపీ హెడ్ క్వార్టర్స్లో ఉన్న సీనియర్స్ లైక్ ఫార్మర్ ప్రెసిడెంట్, ప్రజెంట్ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరూ మాట్లాడారు, స్టేట్ ప్రెసిడెంట్స్ మాట్లాడకుండా ఎక్కడో రాయలసీమ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. ఈ విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తన కేసును కవర్ చేసుకోవడానికి మాట్లాడాడు. ముఖ్యంగా మనం మాట్లాడిన లారీలో ఆయన తన వ్యాపార ప్రయోజనాల కోసం అవి మాట్లాడుతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలా మాట్లాడతారో ఇంకా మనం ఇప్పుడు మీరు వేయకపోవడం కూడా ఒక విధంగా మంచిదే. కానీ అసలు మహిళ అనే ఒక కారణం తప్ప ఈ రెండు సందర్భాలను పోల్చడానికి వచ్చిందా?
ఆయన పేరుని నాని రక్తం చుక్కలేకుండా నిన్న కనిపించాడు టీవీలో. ఏం మాట్లాడతాడని విన్నా. ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతుంది. నా మీద నువ్వు కేసులు పెట్టేసిదో మొత్తం నా భార్య, నా కోడళ్ళు, నా కొడుకు నా మీద. ఆ బుద్ధు కనపడలేదురా? మేమంతా ఎట్టికి పుట్టినామా? దర్పేసినాయలా యాటికి రా మాటలు? యాటికి మాటలు కనపడలే? ఆ బుద్ధు ఆడవాళ్ళని వీళ్ళిద్దరు ఏమి సంబంధం? మాట్లాడతావా? అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు. మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడలేదురా. మీరు చేసే దానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి. రైట్. సో ఆయన మాట్లాడింది చూసాను. ఇప్పుడు ఆయన తన కుటుంబ మహిళలు మొదటి విషయం అండి. ఇప్పుడు ఆ రాజకీయ వాదోపవాదాలు కలుషితంగా ఎలా తయారయ్యే దానికి ఇది ఒక ఉదాహరణ. రెండవది భువనేశ్వర్ గారి కేసు పూర్తిగా భిన్నం. అసలు ఆమె పేరు రావాల్సిన సందర్భమే లేదు ఇక్కడ. ఆమెను అంత హీనంగా రాజకీయాలు అటువంటి చర్చ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. దానికి ఇప్పటికి కూడా వాళ్ళు పూర్తిగా చంపలేసుకోలేదు. నాన్నగారు కూడా ఎప్పుడూ ఏమీ చెప్పినట్టు నాకేం గుర్తులేదు, తన వాక్చాతుర్యంతో మాట్లాడడం తప్ప. ఇప్పుడు ఈమె విషయానికి జయసుధ గారి విషయానికి వచ్చేసరికి ఆయన చాలా గౌరవంగా శ్రీమతి జయసుధ గారు అని అన్నారు భార్య గురించి. నేను కూడా అలాగే అంటాను, మీరు గౌరవించాలి, కానీ ఇదే విధమైన సంస్కారం, ఇదే విధమైన గౌరవం, మరి అసభ్యంగా బూతులు, నిందారోపణలు ఎప్పుడో రామాయణంలో చేసే అట్లాంటివి చేయొచ్చండి. దానికేం పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు మీరు చంద్రబాబును అడ్డేసుకుంటారా? చంద్రబాబును నేను రాత్రి కామెంట్ చేశాను. చంద్రబాబును అడ్డం వేసుకోవాలన్న పేరుని నాని ఎత్తుగడ ఘోరంగా బెడిచికొట్టింది. నిన్న సాయంత్రం నుంచి తెలుగుదేశం మీడియా వాళ్ళు అపహాస్యం పాలు చేసి ఆయన ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది రెండో పొరపాటు. మూడోది కూడా మీరు అడిగింది, ఒకవేళ రాజకీయ నాయకులుగా మీకున్న సంబంధాలను బట్టి అధికారులు ఎవరో సోర్సుల ద్వారా చెప్పారనుకోండి, మీరు అవన్నీ బయట పెడతారా? అంతే కదండి. అది కనీసమైన పబ్లిక్ డిస్కోర్స్లో సోర్స్ బయట పెట్టకూడదు. అధికారులు ఎవరో తెలుసంటే ఇప్పుడు చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ అధికారులను పిలిచి వాళ్ళని తీసేయాలా? మీరు అక్కడ చెప్తున్నారు అనే మీ ఉద్దేశం? లేదా చిచ్చు పెట్టాలని, అందరినీ సందేహించాలని? ఇది అయిన తర్వాత కొల్లు రవీంద్ర మాట్లాడింది కూడా మీరు తర్వాత చూడండి. కొల్లు రవీంద్ర ఇది పచ్చి అబద్ధం అని చెప్పాడు. ఆ విషయమే మా మధ్య ఎప్పుడు చర్చకు రాలేదు, చట్ట ప్రకారం జరుగుతుంది, మీరే కదా చేసుకోమన్నారు. నిజానికి మేము ఇంకా కేసు పెట్టక ముందే మీరు డీడీ కట్టి ₹1 కోటి ఊరికనే కడతారా ఎవరైనా అన్నారు. అదే మాట నాదెండ్ల మనోహర్ ఇంకా వివరంగా చెప్పారు. మేము నవంబర్ 14వ తారీఖునే బస్తాలు లెక్కపెట్టి మరీ నోటీస్ పంపించామన్నారు. మరి ఈ వివరాలన్నీ నాని జాగ్రత్తగా మాట్లాడతాడు. మరి ఎందుకు మాట్లాడేది తెలియదు. కొంత ఒత్తిడికి గురవుతుండొచ్చు, లేకపోతే ఈ అరెస్ట్ చేస్తారనే ఆందోళన కూడా ఉండొచ్చు. న్యాయస్థానం ఏం చెప్తుందో మనం చూడాలి. కానీ ఒక మాట మనకు చెప్తానండి, మహిళలను గౌరవించటం అనేది అసలు ప్రత్యేకమైన ధర్మసూత్రం ఏం కాదు. మహిళలు కూడా మనుషులే. మనుషులందరినీ గౌరవించినట్టే మహిళలను ఏదో గౌరవించడం మా గొప్పతనం అని, అది కూడా మా రాజకీయ అవసరాల ప్రకారం గౌరవించడము, దూషించటము, వాళ్ళని రచ్చకెక్కించటము, వాళ్లకు కళంకాలు ఆపాదించటము, అది కుసంస్కారానికి నిదర్శనం. ఇప్పటికైనా మహిళలను పక్కన పెట్టండి, విషయాలుగా మాట్లాడండి. ఓ రోజా గారు ఉన్నారు, మహిళ అయినా నాయకురాలు మాట్లాడతారు, ఇంకొకరు ఉన్నారు, అంతే కదా, కవిత, ఇంకొక ఎవరైతే సోనియా గాంధీ. ఇక అలాగే తీసిపోయారండి చర్చ. కేటీఆర్ కేసు తెలంగాణకు వస్తే కేటీఆర్ కేసు నుంచి పాఠాలు లేదా కేసు పాఠాలు అంటే చాలా తీవ్రమైనవండి. అంటే మేమే అధికారంలోకి వస్తామని పద్ధతి పాడు నియమ నిబంధనలు కనీసంగా పాటించకుండా డబ్బులు బదిలీ చేసి ఇప్పుడు ఇవన్నీ అధికారులు చేశారంటే ఎలా కుదురుతుందండి? ఇప్పుడు అదే సమస్య. తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక విధంగా ప్రతిష్టంభనకు కూడా అదొక కారణం. ఇప్పుడు నిర్ణయాలు ఎందుకు తేల్చలేకపోతున్నారంటే చెప్పడంలా మా మీద తోసేస్తున్నారు అందరని. ఇప్పుడు కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో ఆయన నేను చెప్తాను, దాని ఇంప్లికేషన్స్, దాని ప్రభావం చూసుకోవాల్సింది అధికారులు కదా అంటే ఎంత బాధ్యతారాహిత్యం కదా అది. మీకు తెలీదా? ఇప్పుడు ఉదాహరణకి ఇది ఈ సినిమా గురించి ఎవరన్నా ప్రమోషన్కి వస్తే మీరు ఏమంటారు, సినిమా చర్చ వేరే ఉంటుంది, దాంట్లో చేయండి అని మీకు అది మినిమం అది. అంతేగాని చేయమన్నాను కానీ అంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి కేటీఆర్ ఈజ్ ఫేసింగ్ సీరియస్ ఛార్జ్, అందులో సందేహం ఏం లేదు.